పులివెందుల ఎమ్మెల్యే జగన్ అనే పరమ దుర్మార్గుడు బెజవాడ మొత్తాన్ని ముంచేయడానికి అత్యంత నికృష్టమైనటువంటి ప్లానుకి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తోంది. కోట్లాది రూపాయల డబ్బు కుమ్మరించి విజయవాడ మొత్తాన్ని నేలమట్టం చేసి లక్షలాది మందిని చంపేయటానికి నికృష్టపు కుట్ర చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ విషయంలో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఏంటా వాస్తవాలు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ గారిని వాడి అరాచక నికృష్ట పరిపాలనకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 సీట్లతోటి ప్రతిపక్ష హోదా లేకుండా చెప్పుతో కొట్టి ఈ రాష్ట్ర సరిహద్దులు దాటించే విధంగా వాడిని కొట్టడం జరిగింది. అయితే సిగ్గు వదిలేసినటువంటి ఈ దౌర్భాగ్యుడు అధికారం కోసం ఎంతమందినైనా చంపడానికి సిద్ధమయ్యేటువంటి ఈ నికృష్టుడు ఒక వికృతమైనటువంటి ప్లాన్ చేశాడు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, భారతదేశ రాజకీయాల్లో కూడా ఎప్పుడు ఎవరు కని విని ఎరుగునటువంటి అత్యంత నికృష్టమైన నీచమైన పరమ దుర్మార్గమైనటువంటి ప్లాన్కి జగన్మోహన్ రెడ్డి గారు బెంగుళూరు ప్యాలెస్ వేదికగా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ దౌర్భాగ్యుడు విజయవాడలో లక్షలాది మంది ప్రజల్ని మృత్యు ఘోషలోకి తోసివేసి వాళ్ళందరినీ చంపివేసి దాని మీద వీడి రాజకీయంగా ఒక పునాది వేసుకునేటువంటి నికృష్టమైనటువంటి ప్లాన్ వేశాడనేటువంటి సంచలన విషయం బయటకు వస్తోంది. ఇది ఆశామాషి విషయం కాదు, లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటిది. ఒకప్పుడు మనం చూసాం, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దాదాపు 40 మందికి పైగా చనిపోయారు. కాకపోతే అది చాలా చిన్న డ్యాము, కృష్ణా నదిలాగా అది పెద్ద నది కాదు. అదేవిధంగా ఇన్ని లక్షల క్యూసెక్కులు వచ్చే విధంగా అది ప్రకాశం బ్యారేజ్ లాంటి బ్యారేజీ కాదు. కానీ ప్రకాశం బ్యారేజీ గేట్లు కొట్టుకుపోతే, ప్రకాశం బ్యారేజీకి ముప్పు తలపెడితే లక్షలాది ప్రాణాలు గాల్లో నిమిషాల్లో కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని అవకాశంగా తీసుకుంటూ అధికారాన్ని లాక్కోవడానికి, ఈ రాష్ట్రంలో లక్షల ప్రాణాలు తీయటానికి జగన్ అనేటువంటి నికృష్టుడు చేసినటువంటి వికృత ప్లాను 5 కోట్ల మంది ఆంధ్రులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీడికి మొన్న ఎన్నికల్లో కూడా 39% మంది ఓట్లేశారు. ఈ చండాలుణ్ణి కులం కోసమో, మతం కోసమో, డబ్బు కోసమో, ప్రలోభాల కోసమో, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకుల మీద ద్వేషంతోనో, మీ అవసరాల కోసమో, మీ ఆలోచనల కోసమో ఈ నికృష్టుడికి ఓటు వేస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తాడనేది ఇవాళ విజయవాడలో వచ్చినటువంటి వరదల సందర్భంగా వీడు చేసినటువంటి అత్యంత కాలకూట విషంతో కలిసినటువంటి ఒక ప్లాన్ ఏదైతే ఉందో, ఏదైతే వైసీపీ నాయకులకు సంబంధించి తలసిల రఘురామ్కి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులవి, బంధువులైనటువంటి వ్యక్తులవి, నందిగం సురేష్ అనేటువంటి ఒక డెకాయిట్ గాడు, ఒక దొంగ, ఒక దోపిడీదారుడు, ఒక అరాచకవాది, ఒక రౌడీ అయినటువంటి రాజధానిలో చెరుకు తోటలు తగలబెట్టినటువంటి నికృష్టపు వాడి చరిత్ర చూసి జగన్మోహన్ రెడ్డి వాడిని ఎంపీ సీట్ ఇచ్చి ఎంపీ చేశాడు. అయితే ఆ ప్రజలు చెప్పుతో కొట్టి ఇంటికి పంపించారు. ఆ దౌర్భాగ్యుడిని మరొకసారి వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి మనుషుల ప్రాణాలు తీయడం కోసం 3 బోట్లు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వైపు పంపించి, అక్కడ గనక బోట్లు వచ్చి గేట్లు కొట్టుకుపోతే లక్షలాది క్యూసెక్కుల వరద ఒక్కసారిగా ప్రాజెక్టులో ఉన్నటువంటి టీఎంసీల నీరంతా కూడా ఒక్కసారి విజయవాడ మీదకి వచ్చేస్తే కొన్ని లక్షల ప్రాణాలు పోయేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. దీంట్లో వాడికి ఏంటయ్యా ఉపయోగం అంటే, దీన్ని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టివేయచ్చు. కొన్ని లక్షల మంది ప్రాణాలు పోవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఈ రకంగా నైతికంగా వాళ్ళని బాధపెట్టి, భయపెట్టి, బంధించి రాజకీయానికి లబ్ధికి వాడుకొని కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయాయంటే దాన్ని ఒక ఎమోషన్గా మార్చి ఇక్కడ రాజకీయ చిచ్చు పెట్టి, ఈ దౌర్భాగ్యుడి కుల చిచ్చు పెట్టడం, మత చిచ్చు పెట్టడం, ప్రాంతాల చిచ్చు పెట్టడం వాడి తండ్రితో పెట్టినటువంటి విద్య. వెనతో పెట్టినటువంటి విద్య అంటారు, కానీ వీడికి తండ్రితో పెట్టినటువంటి విద్య. ఎందుకంటే విద్య నేర్పించేటప్పుడు వెనతో పెట్టినటువంటి విద్య వాడికి అనే దానిలాగా వీడు తండ్రి పాత బస్తీలో మత కలహాలు లేపి రాజకీయానికి వాడుకున్నటువంటి నికృష్టుడు. వీడి కులకృష్ణరోగం మనకు తెలుసు. మొత్తం ఒకే బ్యాచ్కి రాష్ట్రాన్ని దోచిపెట్టాడు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల్ని, అన్ని వర్గాల్ని కలుపుకుపోతుంటే అది సహించలేక, భరించలేక కమ్మ సామాజిక వర్గం మీద విషం చిమ్ముతూ ఉంటాడు ఈ నికృష్టుడు. అయితే ఇప్పుడు ఆ బోట్లు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు తోపించి వాటన్నిటికీ కూడా కట్టేసి, తాళ్లు కట్టేసి అన్నీ ఒకే చోటకు పోయేలా చేసి, అంటే ఒక గేటు కొట్టుకుపోతే ఎక్కువ ప్రమాదం జరగకపోవచ్చు, 3-4 గేట్లు కొట్టుకుపోతే ఒక్కసారిగా వరద వచ్చేస్తే ఆ ఉపద్రవంతో లక్షలాది మంది మరణిస్తే
దీన్ని రాజకీయంగా వాడుకుందామనేటువంటి వికృతమైనటువంటి విపరీతమైనటువంటి అరోచకమైనటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. వాడికి ప్రజల ప్రాణాలు తీయడం అంటే, శవాలు దొరకడం అంటే వాడికి రాజకీయంగా అవకాశం దొరికినట్టుగా ఫీల్ అవుతాడు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ పెట్టి, బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి నిన్నటి ఎన్నికల్లో తల్లిలో చెల్లినో వేసేద్దామంటే వాళ్ళిద్దరూ ముందే మేలుకొని వీడికి దూరం జరగడంతో శవం దొరక్క అత్యంత ఘోరంగా ఓడిపోయినటువంటి ఈ నికృష్టుడు అత్యంత ఫ్రస్ట్రేషన్తో, బాధతో, భయంతో, ఆవేదనతో ప్రాణాలు తీసైనా మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి నికృష్టపు ఆలోచనలతో తన దగ్గర ఉండేటువంటి బానిసలను అడ్డపెట్టుకొని ఈ రకంగా బెజవాడలో లక్షలాది ప్రాణాలు తీయటానికి ఈ దుర్మార్గుడు ఆలోచన చేశాడంటే ప్రభుత్వంతో పాటు ప్రజలు ఈ దుర్మార్గుడి విషయంలో తస్మాత్ జాగ్రత్త.